ఎల్కతుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలియజేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్ సూచన మేరకు ఎల్కతుర్తి తహసీల్దార్ ఆఫీసులో ఆర్ఐ సదానందంకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పిట్టల మహేందర్ మాట్లాడుతూ కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రైతుల పాలిట రాబందు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000కు కుదించి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతాంగానికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సత్వరమే రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు మా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారి సూచన మేరకు మా పార్టీ ఈరోజు రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు. ఆ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇది ఎలక్షన్లలో హామీలు 420 హామీలు ఇచ్చిండు. దానిలో భాగంగా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చే కేసీఆర్ ఉంటే 10,000 ఇస్తాడు, నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. 15,000 10 రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు నిన్నేదో 12,000 ఇస్తా అని చెప్పి నిన్న మంత్రివర్గం ఏదో ఆలోచన చేసి 12,000 ఇస్తా అన్నాడు. ఆ రోజు బిచ్చం వేస్తా అంటే కేసీఆర్ అన్నాడు. మరి ఈరోజు ఇది 12,000 2,000 పెంచితేనే మరి బిచ్చం కాదా, ఇది కూడా బిచ్చం అని తెలియజేస్తూ ఈరోజు పార్టీ రుణమాఫీ కూడా అందరికి కాలేదు. ఇంకా దాదాపు 60% అయినాయి, ఇంకా 40% అట్లనే. అది కాకుండా కూడా పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారు. మరి దగాకోరు ప్రభుత్వాన్ని నిలదేమని మా కేటీఆర్ గారు పిలిపించింది. పిలుపు మేరకు ఈరోజు మన ఎల్కతుర్తి మండల తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన మా పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో చేసే ప్రతి పనిని కూడా మేము మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏ విధమైన సలహాలు సూచనలు ఇస్తే వాటిని పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ప్రచారాలను, ఈ దుర్మార్గపు రేవంత్ రెడ్డి పాలనను ఎండగడదామని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తహసీల్దార్ కలిసి మా పార్టీ శ్రేణులు అందరం కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అలివి కాని వాగ్దానాలు చేసి గద్దె నెక్కిన తర్వాత రైతులకు ఇస్తాన్న హామీని రైతులకు ఇవ్వకుండా ఎలాంటి ప్రయోజనాలు, ఎలాంటి వాగ్దానాలు ఎన్ని ఇచ్చిండ్రో దాదాపుగా 420 వాగ్దానాలు ఇచ్చిండ్రు. ఇవాళ గద్దె నెక్కిన తర్వాత ఈ వాగ్దానాలు ఒకటి కూడా అమలు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. అదే కారణంగా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కోసం రైతు బంధు 10,000 ఇస్తుండో కేసీఆర్ అని చెప్పి 15,000 ఇస్తాం మేము గద్దెన వెక్కిన వెంటనే డిసెంబర్లో ఇస్తా అని చెప్పి ఈరోజు సంవత్సర కాలం పూర్తి అయినా కూడా ఈ రోజు వరకు కూడా రైతు బంధు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తా అని 2 లక్షల రుణమాఫీని కూడా సగం చేసి ఆడ వదిలేసి పెట్టారు. ప్రతిదీ కూడా ఏది కూడా పూర్తి చేయకుండా ఏదో చేసిన అనే పేరుకు మాత్రమే చేస్తున్నది. రైతులకు ఎలాంటి సహకారం చేస్తున్నది లేదు. రైతులకు సహకారం చేసిన ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే. రైతుకు అండదండగా ఉండి రైతు బంధువుగా కేసీఆర్ గారిని మిగిలిపోతారు. కానీ రేవంత్ రెడ్డి రైతు రాబందుగా మిగిలిపోతారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి రైతుల కోసమే ఏర్పాటు చేసి తెలంగాణ వస్తే రైతులు బాగుపడతారని ప్రాజెక్టులు తీసుకొచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఈరోజు ఎన్నో రకాల దాదాపుగా కోట్ల వడ్లు కొనడం జరిగినది. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితి రైతులకు లేదు. రైతులు తెలంగాణలో చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు మొన్న కనీసం పంట కొనుగోలు కూడా సరిగా ఈరోజు చేయలేకపోయిండు. రైతుల అందరూ కూడా బోనస్ ఇస్తా అని కూడా బోనస్ కూడా పూర్తిగా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఏంటంటే మాయ మాటలు చెప్పడము, అబద్ధాలు చెప్పడం తప్ప ప్రభుత్వాల్లో ఏది కూడా సరైన నిర్ణయం తీసుకోకుండా ఎట్లాంటి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం వెళ్తున్నారు. దాన్ని మేము ఎల్కతుర్తి మండలం తరపున కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మా సతీష్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ తరపున కాంగ్రెస్ అబద్ధాల కోరని ఇది అంతా కూడా వెంటనే
రైతులకు 15,000 రూపాయలు డిమాండ్ 15,000 రూపాయలు రైతు బంధు ఇవ్వాలని, మరియు రైతులకు రుణమాఫీ 2 లక్షలు వెంటనే రుణమాఫీ కంప్లీట్గా చేయాలని, మరియు కౌలు రైతులకు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని, మరియు అది భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఎలకతుర్తి మండలం పార్టీ తరఫున ఎలకతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో మేము మెమోరాండం ఇవ్వడం జరిగినది. దానికి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రైతుల కోసం చేసే ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ గారి ప్రభుత్వమే. మా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తుందని కూడా, ఎలాంటి ఆపద వచ్చినా కూడా రైతుల కోసం మేము రోడ్డెక్కి ధర్నాలు చేయడానికైనా రెడీగా ఉంటాం. మేము రైతుల కోసం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.